అయ్యా 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 పవన్ కళ్యాణ్ కొట్టండి అయ్యా. సినిమాలో హీరోని ఎప్పుడైతే దెబ్బ కొడతాడో విలన్, తిరిగి హీరో రెండింతలు దెబ్బ కొడితే చిక్కెక్కే వేరు. కానీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ డామినెన్స్ కనిపిస్తుంది, కానీ హీరోకి ఒక దెబ్బ తగలదు, మెంటల్లీ ఆర్ ఫిజికల్. ఎందుకంటే డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ మాత్రమే చూస్తున్నారు, కానీ క్యారెక్టర్ ని మాత్రం అస్సలు చూడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ స్టెప్ సరిగ్గా వేయలేదని చెప్పి డైరెక్టర్ వన్ మోర్ అన్నాడు. నేనేదో అనుకున్నాను, కానీ హీరో హెయిర్ బౌన్స్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ మీద అబ్సెషన్ ఎంత పెరిగిపోయిందో చూడండి. సార్ 1 more సార్ అన్నాను. ఇలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్. అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. హెయిర్ మీద పెట్టే డీటెయిలింగ్ సినిమా స్టోరీ పైన, స్క్రీన్ ప్లే పైన పెట్టుంటే, కానీ పవన్ కళ్యాణ్ గారే కావాలంటే అతను గూస్ బంప్స్ ఇచ్చే అతని స్పీచ్లు ఉన్నాయి కదా, అవి చూసుకుంటాం కదా. మరి మూవీ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల కాదు, అతను చేసే క్యారెక్టర్ల వల్ల. గ్రాముల్లో కిలోలా కాదు, టన్నులు లెక్కనిస్తాను. భయం భయం. అదే క్యారెక్టర్ పైన ఫోకస్ చేసి ఇంకా అభిమానాన్ని ఎందుకు పెంచకూడదు? సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని చూడకండి, క్యారెక్టర్ ని మాత్రమే చూడండి. డైరెక్టర్స్ మన పవన్ కళ్యాణ్ గారు కావాలంటే అతను ఇప్పుడు చేసే పనులు యాజ్ అ డిప్యూటీ సీఎం అవి చాలు, అతను చూసుకుంటాం. బట్ మూవీకి వెళ్ళేది, అతను సృష్టించే ప్రపంచం, ఆ ప్రపంచంలో ఆ కొత్త క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుందని మేము చూడటానికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చెప్పింది కరెక్టా లేదా పూర్తిగా తప్ప?